క్రీస్తు ప్రభుల వారు సెలవిస్తూ ఉన్నారు. ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్లు ఉండెను గాని ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. యేసు ప్రభువారు ఈ విధంగా సెలవిస్తున్నారు, ప్రయాసపడి పాప భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేసేదనని యేసుక్రీస్తు ప్రభుల వారు సెలవిస్తున్నారు. యేసు ప్రభువారు ఈ విధంగా సెలవిస్తున్నారు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేసేదనని ప్రభుని యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిననే వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నదని దేవుని వాక్యము సెలవిస్తుంది. పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ అజ్ఞాన కాలములో దేవుడు చూచి చూడనట్లు ఉండెను గాని ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పొందాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరని దేవుని వాక్యము స్పష్టంగా సెలవిస్తూ ఉంది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహించగలవాడు ఎవడు అని దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథము సెలవిస్తూ ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించనని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, ఈ సంగతులు మీరు ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటే